టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్రను క్రియేట్ చేసింది హనుమాన్ మూవీ. ఇక 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. హనుమాన్ మూవీ 92 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది. సంక్రాంతి బరిలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం స్టార్ హీరోల సినిమాలను వెనక్కి నెట్టి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. గత 21 రోజులుగా ఈ చిత్రం హిందీ, తెలుగు, ఓవర్సీస్లో రికార్డులను తుడిచిపెడుతూ ఉంది. ఇక హనుమాన్ మూవీ రికార్డుల పరంగా కొనసాగుతూనే ఉంది. ఇక సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఇక 3 వారాల్లోనే సుమారు 300 కోట్ల కలెక్షన్లకు చేరువైన హనుమాన్ సినిమా అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సంక్రాంతి సినిమాగా నిలవడం విశేషం. ఇక హనుమాన్ చిత్రం కేవలం స్వదేశంలోనే వసూళ్లు రాబట్టడం లేదు, విదేశాల్లో కూడా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా కేవలం 20 రోజుల్లోనే ఈ చిత్రం $5 మిలియన్ అంటే సుమారుగా 59 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇటీవల కాలంలో మీడియా రేంజ్ బడ్జెట్ సినిమాలో అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ మూవీ 300 కోట్ల లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. ఇప్పటికే ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్లలో ఎన్నో సినిమాలకు పోటీగా వచ్చినా హనుమాన్ దూకుడు మాత్రం తగ్గడం లేదు. ఇక హనుమాన్ మూవీ 92 ఏళ్ల టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి సినిమా అని మైత్రి మూవీ మేకర్స్ ఓ ట్వీట్లోనూ తెలిపింది. ఇక టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హనుమాన్ మానియా తనకంటూ ఓ చరిత్రను లెక్కించుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూపే ఆదరాభిమానాలతో ఈ మూవీ చరిత్ర సృష్టించింది. ఇక 92 ఏళ్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైమ్ హైయెస్ట్ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ గాను నిలిచిందని ట్వీట్లో చేసింది. ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమా కలెక్షన్ల వివరాలు చూసుకున్నట్టయితే ఇండియాలో 180 కోట్ల రూపాయలకు పైగా, అలాగే 216 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్లో 59 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 300 కోట్ల గ్రాసు, 150 కోట్ల నెట్ వసూలుని రాబట్టింది. ఇక థియేటర్లో 3 వారాల కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న హనుమాన్ మూవీ కాస్త ఆలస్యంగా ఓటీటీలోకి రానుంది. ఇక సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో మిగిలిన 3 మూవీస్ ఫిబ్రవరిలోనే రిలీజ్ కానుండగా హనుమాన్ మాత్రం మార్చి 2వ వారంలో కానీ G5 ఓటీటీలో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.